ఈటీఎఫ్ ఇండెక్స్ మ్యూచువల్ ఫండ్స్ నేర్చుకుని స్టాక్ మార్కెట్లో రాణించాలనుకుంటున్నారా? వెంటనే ఈ నెంబర్కి కాల్ చేయండి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు సుమన్ టీ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సర్టిఫైడ్ ఆస్ట్రో బిజినెస్ కోచ్ జవేరియా గారు. నమస్తే మ్యామ్. నమస్తే నవీన గారు. మేడం, ఇప్పుడు బంగారం ధరలో చూసుకుంటే మనం వెండి గురించి కూడా మాట్లాడుకున్నాం. బంగారం పక్క నుంచే వెండి వెళ్తుంది అనేసి చాలా మంది గోల్డ్కి ఇస్తారు ఇంపార్టెన్స్, వెండికి తక్కువ ఇస్తూ ఉంటారు. కానీ ఇప్పుడు చూసుకుంటే మరి వెండి 1,00,000 వరకు ఉంది కాబట్టి వెండికి కూడా ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా గోల్డ్ ఈటీఎఫ్, గోల్డ్ బాండ్స్ ఎలా ఉంటున్నాయో అలాగే వెండికి కూడా సిల్వర్ ఈటీఎఫ్స్, సిల్వర్ బాండ్స్ కూడా ఉంటాయని అంటారు. ఒకసారి ఈరోజు మన వీడియోలో సిల్వర్ ఈటీఎఫ్స్, సిల్వర్ బాండ్స్ గురించి మాట్లాడుకుందాం. నార్మల్ ఫిజికల్ గోల్డ్కి ఈటీఎఫ్కి డిఫరెన్స్ ఏంటి? ఈటీఎఫ్లో ఎందుకు మనము గోల్డ్ కొనుగోలు చేయాలి ఈటీఎఫ్ రూపంలో అనేది చాలా మంచి ప్రశ్న అనమాట. సో అసలు ఈటీఎఫ్ అంటే ఏంటి అంటే మనకు ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్ కూడా స్టాక్ ఎక్స్చేంజ్లో కొంతవరకు గోల్డ్, ఇప్పుడు సావరెన్ గోల్డ్ అనేది మీరు విని ఉంటారు. ఇట్స్ ఏ పర్చేసింగ్ డిజిటల్ గోల్డ్ అంటారు దానికి. సో ఇది కూడా ఒక రూపం అలాంటిది. సో ఈటీఎఫ్లో మనము అక్కడ పర్చేస్ చేస్తున్నాము అంటే లాభాలు ఏంటి అంటే విత్ ఇన్ జస్ట్ అంటే టుడే రేట్ ఇవాళ ప్రైస్ 81 రూపీస్కి 1 యూనిట్ కొనుగోలు చేసుకోవచ్చు. కానీ ఫిజికల్ గోల్డ్ అలా కాదనమాట. ఎందుకంటే మీరు 1 గ్రామ్ గోల్డ్ ఫిజికల్గా కొనాలి అన్నా కూడా 9,530 రూపీస్ ఇవాళ మీరు పెడితే అప్పుడు కానీ మీకు 1 గ్రామ్ గోల్డ్ రాదు. కానీ ఈటీఎఫ్లో అలా కాదు. ఎంత డిఫరెన్స్ ఉందో మీరు గమనించవచ్చు అనమాట. అంటే విత్ ఇన్ ఎ స్మాల్ అమౌంట్ కూడా మనము గోల్డ్లో ఇన్వెస్ట్ చేయొచ్చు ఈటీఎఫ్ త్రూ. అండ్ తర్వాత గోల్డ్ మనం కొంటున్నాము అంటే లాంగ్ రన్లో అంటే చాలా తక్కువ సమయం కాకుండా ఒక ఆల్మోస్ట్ 10 to 15 ఇయర్స్ వరకు ఇన్వెస్ట్మెంట్ పెట్టాలి అనుకుంటున్నాము అంటే ఖచ్చితంగా ఒక మంచి ప్రాఫిట్ రిటర్న్స్ అనేది చూస్తారు. కానీ ఆర్నమెంట్ రూపంలో మీరు ఎప్పుడైతే కొంటారో అక్కడ మేకింగ్ ఛార్జెస్ కానివ్వండి, తర్వాత వేస్టేజ్ కానివ్వండి, జిఎస్టీ కానివ్వండి, దీనికి అన్నిటికీ మనము ఎక్స్ట్రా బర్డన్ లాగా పే చేయాల్సిన వస్తుంది. మళ్ళీ మీరు ఆర్నమెంట్ రిటర్న్ చేయాలి అంటే కూడా అవన్నీ డిడక్ట్ అవే మీకు ప్రైజ్ వస్తుందన్నమాట. సో ఇలాంటప్పుడు మీరు కంపారిటివ్లీ చూసుకుంటే ఈటీఎఫ్ ఇస్ ద సేఫ్. అండ్ ఇక్కడ ఫిజికల్ గోల్డ్ మీరు పర్చేస్ చేస్తున్నారంటే కూడా చాలా వరకు ఒక థ్రెట్ అనేది ఉంటుంది. సో మీరు లాకర్లో పెట్టినా కూడా రీసెంట్గా ఒక న్యూస్ వినింది ఏంటంటే లాకర్లో పెట్టిన గోల్డ్ కూడా థెఫ్ట్ అయింది. అంటే బ్యాంక్ రాబరీస్ కానివ్వండి, ఇన్ కేస్ అప్పుడప్పుడు ఎప్పుడు కాదు జరిగినా కూడా మీకు అది చాలా పెద్ద లాస్ కిందే వస్తుంది. కాబట్టి సో సేఫ్టీ మ్యాటర్స్ ఎలాట్. సో అలాంటప్పుడు ఈటీఎఫ్ రూపంలో మీరు లాంగ్ రన్లో పెట్టుబడి పెట్టాలి గోల్డ్లో అనుకుంటే ఈటీఎఫ్ రూపంలో మీరు కొనుగోలు చేసుకుంటే చాలా మంచి బెనిఫిట్ అనేది చూస్తారు. మరి ఫిజికల్ గోల్డ్ ఎవరికి అండ్ ఎంత వరకు కొనొచ్చు అంటే ఎస్, మీరు సేఫ్ అండ్ సెక్యూర్గా ఉన్నారు అండ్ తర్వాత మీకు ఎటువంటి ఇప్పుడు ఇష్టంగా ఒక ఆర్నమెంట్ చేయించుకోవాలి అనుకుంటున్నారు వీళ్ళకందరికీ సూటబుల్. కానీ ఇన్వెస్ట్మెంట్ పర్పస్గా మీరు భావిస్తున్నారు అంటే ఈటీఎఫ్కి వెళ్ళడం చాలా బెస్ట్ థింగ్ అనమాట. మరి మార్కెట్ ఫ్లక్చుయేషన్స్ కానివ్వండి, ఇంటర్నేషనల్ మార్కెట్ వైడ్గా అండ్ తర్వాత వచ్చేసి మనకు లండన్ బులియన్ మార్కెట్ డెసిషన్ పరంగా కూడా మనకు హైక్స్ అంటే హెచ్చు తగ్గులు అనేది చూస్తూ ఉంటాము ప్రైజెస్లో. ఒక స్టేబిలిటీ రావాలి అంటే ఖచ్చితంగా ఒక 3 months తర్వాత అయితే చూస్తాము. మరి టుడేస్ గోల్డ్ రేట్, ఇవాళ గోల్డ్ రేట్ ఎంత అని భావిస్తే కొంచెం పెరిగింది. సో మినిమం అయితే ఇక్కడ షార్ట్గా పెరిగింది చూస్తున్నాము. కానీ ఎక్కువ మోతాదులో అంటే ఓవరాల్ కంట్రీ చూసుకుంటే మాత్రం తగ్గింది నవీన గారు. ఎందుకంటే ఎవ్రీథింగ్ ఈజ్ గోయింగ్ అంటే రొటీన్లా ఇప్పుడు ఆల్మోస్ట్ ఆల్ సాఫీగా అండ్ స్టేబుల్ అవుతుంది కాబట్టి ఇంటర్నేషనల్ మార్కెట్. సో గోల్డ్ రేట్ కూడా తగ్గే అవకాశాలు చాలా ఉన్నాయన్నమాట. మరీ 60,000 యార్ 70,000కి పడిపోతుందా అంటే చెప్పలేము. సో ఇలానే అదర్ బిజినెసెస్ అండ్ అదర్ మార్కెట్ అంటే కమోడిటీ మార్కెట్ కాకుండా షేర్ మార్కెట్ చాలా మంచిగా వెళ్తుంది అంటే చెప్పలేము. కానీ మరీ ఏదన్నా టారిఫ్ ఆఫ్టర్
పాజ్ మూమెంట్ అయిన తర్వాత 90 డేస్ తర్వాత ఏదైనా చేంజెస్ వస్తే సో క్లాషెస్ బిట్వీన్ చైనా అండ్ యుఎస్ చూసుకుంటే మనము సో మరీ గోల్డ్ పెరిగే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. సిల్వర్ లో మరి ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా సిల్వర్ ని తీసుకుంటే ఎలా ఉంటుంది, అంటే రిటర్న్స్ అనేవి ఎలా వస్తూ ఉంటాయి అనేది దాని మీద గురించి. మరి బంగారం ధరలు నిన్నటితో ఈ రోజుతో పోల్చుకుంటే ఎలా ఉన్నాయి, ఒకసారి మనం చార్ట్ చూద్దాం మేడం. సో మరి గోల్డ్ ప్రైస్ ఏంటో చూసుకుందాం ఒకసారి అలాంగ్ విత్ ద సిల్వర్ ప్రైస్. సో మరి ఇవాళ చూసుకుంటే నవీన గారు 120 రూపీస్ పర్ గ్రామ్ కి ఇక్కడ అయితే పెరిగింది కొంచెం, అంటే మినిమం అయితే పెరగడం జరిగింది. నిన్న రేట్ ఇవాళ రేట్ కంపేర్ చేసుకుంటే 9393 రూపీస్ ఉంటే ఇవాళ 9530 రూపీస్. సో ఇక్కడ మనం గమనించవచ్చు, అంటే 120 రూపీస్ పెరగడం ద్వారా ఒక తులానికి 1200 రూపీస్ అయితే రైజ్ అయింది ప్రైజ్. మరి 22 క్యారెట్స్ చూసుకుంటే కూడా ఆ లిటిల్ బిట్ అంతే 110 రూపీస్ మార్ప్ అయితే కనిపిస్తుంది. నిన్న రేట్ 8610 రూపీస్ అయితే ఇవాళ 8720 రూపీస్ ఉంది. మరి 18 క్యారెట్స్ ఎలా ఉంది అంటే ఆల్మోస్ట్ ఆల్ 90 రూపీస్ అయితే పెరగడం జరిగింది. నిన్న 7045 ఉంటే ఇవాళ 7135 రూపీస్ అయితే ఇక్కడ చూస్తున్నాం అన్నమాట. మరి ఈ మార్కెట్ ఫ్లక్చుయేషన్ వలన కొనుగోలు చెయ్యొచ్చా లేదా అంటే, సో మీరు ఎప్పుడు చెప్పినట్టు ఒకే మాట, లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ అయితే ఖచ్చితంగా గోల్డ్ ఎప్పుడు కొనినా మీకు బెనిఫిటే ఉంటుంది. షార్ట్ టర్మ్గా మీరు జస్ట్ ఒక 3 మంత్స్ కోసం 6 మంత్స్ కోసం అలా ఆలోచిస్తూ ఉంటే, ఆర్నమెంట్ ఇష్టంగా కొనుగోలు చేసుకుంటుంటే ఓకే తప్ప, లేదు నేను ఇన్వెస్ట్మెంట్ చెయ్యాలి అనుకుంటే మాత్రం కొంచెం ఆగవలసిన అవసరం ఇక్కడైతే ఖచ్చితంగా ఉంది. మరి సిల్వర్ చార్ట్ ఎలా ఉందో ఒకసారి చూద్దాం నవీన గారు. సో సిల్వర్ ప్రైస్ అంటే కాన్స్టెంట్ గా ఉంది ఇక్కడ 108 రూపీస్ గ్రామ్, నిన్న సేమ్ ఇవాళ కూడా అంతే ఉంది. సో మనకు తులం 10,800 ఇవాళ సేమ్ రేట్ అన్నమాట. ఆల్మోస్ట్ ఆల్ 1,08,000 ఇది కాన్స్టెంట్ గా అలానే ఉంది. కాబట్టి సిల్వర్ ప్రైస్ ఇస్ గోయింగ్ స్టేబుల్ గా ఉంది. ఇవాళ రేపు అలానే చూడగలము. మరి తగ్గుముఖం పడుతుందా అంటే ఖచ్చితంగా మ్యారేజ్ సీజన్ ఉంది కాబట్టి బల్క్ లో కొంటూ ఉంటారు చాలా మంది. సో మ్యారేజ్ కాబట్టి చాలా వరకు పర్చేజింగ్స్ సిల్వర్ మీద ఎక్కువ ఇన్వెస్ట్మెంట్ అయితే చేస్తూ ఉంటారు. ఇలాంటప్పుడు ప్రైజెస్ తగ్గే అవకాశం అయితే ప్రస్తుతం ఉండవు.